తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మొర్దెకై కథ మనకు బాగా తెలుసు. ఎస్తేరు గ్రంథంలో ఈ మొర్దెకై బబులోను దేశంలో కొనుపోబడినప్పుడు, యూదులు కొనుపోబడినప్పుడు అక్కడ వారు ఎంతో హీన స్థితిలో చూస్తున్నారు యూదులు. ఈ మొర్దెకై కూడా వాళ్ళల్లో ఒకడు. కానీ దేవుని కృప వల్ల, అద్భుత కార్యం వల్ల ఈయన పెంచిన ఎస్తేరు రాణి అయింది ఆ దేశానికి. అప్పుడు ఈ రాణిని గమనిస్తూ, అక్కడ రాజ్య పరిపాలన గమనిస్తూ మొర్దెకై ఆ రాజగుమ్మం దగ్గరే కూర్చుని ఉండేవాడు. ఆ రాజగుమ్మం దగ్గర కూర్చుని అంత పరిశీలన చేస్తూ ఉండేవాడు. ఆ రాజగుమ్మం దగ్గర కూర్చుని హామాను యూదుల పట్ల తలపెట్టిన కీడు అంతటిని గమనించి ఎస్తేరు చేత ఆ కీడును తొలగింప చేసిన వాడు కూడా గొప్ప స్థితి కలిగిన వాడు. ప్రార్థనా జీవితం ద్వారా అంటే గొప్ప విజయాన్ని పొందాడు. యూదులను సంహరించే ఆ హామాను చేసిన ఆ చట్టాన్ని మార్పించిన యూదుడైన మొర్దెకైకి అంత శక్తి, ప్రార్థనా శక్తి, దేవుని యందు భయము భక్తి కలిగి వాడుగా మనం చూస్తున్నాం. ఆ గుమ్మం దగ్గర కూర్చునేవాడు. ఆ గుమ్మం దగ్గర కూర్చుని కనిపెడుతూ ఉన్న ఈయనకి దేవుడు ఎంత అద్భుత స్థితిని ఏర్పాటు చేశాడంటే, యూదులకు కలిగిన దుస్థితిని తొలగించడానికి గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఈయన. ఆ రాజగుమ్మం దగ్గర కూడా గోనె పట్ట కట్టుకుని కూర్చున్నాడు. గోనె పట్ట కట్టుకుని కూర్చోకూడదట. ఈయన ధైర్యం చేశాడు, అంతగా తెగించాడు. అంతగా తెగించి ఆ రాజగుమ్మం దగ్గర గోనె పట్ట కూడా కట్టుకుని అక్కడ రాణికి విన్నపం తెలియచేశాడు. ఆ విధముగా రాజు యొక్క గుమ్మం దగ్గర గడిపిన ఈ మొర్దెకై తర్వాతకి ఏం జరిగింది? ప్రధానమంత్రి అయ్యాడు. ఆ దేశానికి, ఆ రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ప్రధానమంత్రి అయ్యి తన వారిని అందరినీ మంచిగా పలకరించుకుంటూ, మంచిగా వారికి సమాధానములు చెబుతూ, ఇంకా వారి క్షేమం కూడా తెలుసుకుంటూ, వారి క్షేమం కోసం అనేక చట్టాలు కూడా తీసుకుని వస్తూ ఈయన రాజుగారి ఆస్థానంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశము పొందుకున్నాడు. ఎందుకని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కాబట్టి. వాళ్ళ స్థితి హీన స్థితిగా ఉంది అక్కడ. కానీ దేవుడు ఈయనని హెచ్చించడానికి కారణం ఏంటంటే, ఆయన దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు, రోషము కలిగిన వాడుగా కూడా ఉన్నాడు. నీవు సహాయం చేయకపోతే మాకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది, కానీ నీవేమవుతావో ఆలోచన చేసుకో అని ఎస్తేరు రాణికి కూడా ఒక కండిషన్ పెట్టాడు. కనుక ఈ మొర్దెకై అంత దేవుని కొరకు పట్టుదల కలిగినవాడు, దేవుని కొరకు అంత ధైర్య సాహసాలు కలిగినవాడు, దేవుని కొరకు అంత బలము కలిగినవాడు. కనుక ఒక గుమ్మమ్మ దగ్గర కూర్చునే స్థితి నుండి రాజు గారికి ప్రధానమంత్రి అయ్యే స్థితి, అట్టి అర్హత పొందాడు ఆయన. అట్టి అర్హత పొంది హెచ్చింపబడ్డాడు. ఎందుకు అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన విధానం అది. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి, దేవుడు నువ్వు సహాయం చేయకున్నా వేరొక దిక్కు నుండి నాకు సహాయం వస్తుంది అని దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, తన జనాన్ని రక్షించుకోవడానికి, తన ప్రజలను రక్షించుకోవడానికి, అలాగే ఎస్తేరుకు అండగా కూడా ఉండడానికి దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. అంత గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఒక బానిసగా వచ్చిన వాడు గుమ్మం దగ్గర, రాజుగారి గుమ్మం దగ్గర కనిపెట్టుకుని ఉండేవాడు. కొంతకాలానికి రాజుగారికి ప్రధానమంత్రిగా అయ్యాడు. అది దేవుని ఆశీర్వాదమే కానీ మరి ఒకటి కాదు. అలాగే మనము కూడా దేవుని ఆశీర్వాదానికి కనిపెట్టుకుని ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు మనల్ని కూడా ఆ దీన స్థితి నుండి హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. ఆ తక్కువ స్థితి నుండి ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చే దేవుడుగా ఉన్నాడు. మొర్దెకై తక్కువ స్థితిలో ఉన్నాడు. అక్కడ గుమ్మం దగ్గర కూర్చుని తక్కువ స్థితిలో ఉన్నాడు.
తక్కువ స్థితిలో ఉండి కూడా దేవునికి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఆధారం చేసుకోవడం మానలేదు, దేవుని కొరకు బలంగా నిలబడటం మానలేదు. హామానికి నేను నమస్కారం చేయను, నేను యూదుడను గనక అని గట్టిగా తెగించి చెప్పాడు. ఆయన వంశం యొక్క స్థానాన్ని అక్కడ ప్రదర్శించుకున్నాడు. దేవుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు అంటే యూదులకి అంత గొప్ప స్థానం ఇచ్చాడు. ఆ మొర్దెకై ఆ స్థానాన్ని నిలబెట్టాడు అన్ని జనుల మధ్య. అన్ని జనుల ఎదుట ఆయన తన దేవుణ్ణి ఉన్నత స్థితిలో చూపించాడు, గాని తన దేవునికి అవమానం కలిగించే విధంగా ప్రవర్తించలేదు ఆయన. అందుకే దేవుడు గుమ్మం దగ్గర కూర్చున్న మొర్దెకైని ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప కార్యం చేశాడంటే మనం కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు మనము కూడా గొప్ప స్థితి కలిగి ఉంటాం. దేవుని నమ్ముకోవాలి. ఈ మొర్దెకై వల్ల దేవుని కోసమే మనం జీవించాలి, దేవుణ్ణే ఆధారం చేసుకోవాలి, దేవుణ్ణే గొప్ప చేస్తూ ఉండాలి, దేవునికే మహిమార్థమై జీవించాలి. మన స్థితి, మన దేవుని యొక్క స్థితిని మనము తక్కువ చేయకూడదు. మొర్దెకై తక్కువ చేయలే అక్కడ. హామాను ఎదుట మొర్దెకై తక్కువ చేయలేదు. యూదుల యొక్క స్థాయిని దిగజార్చలేదు అక్కడ. మన స్థాయిని కూడా మనం దిగజార్చకూడదు. దేవుని ఎరుగని వారి ముందు మన స్థాయిని మనం దిగజార్చకూడదు. మన దేవుని కొరకు మనం బలముగా నిలబడినప్పుడు మనం ఎంత అణగారిన స్థితిలో ఉన్నాను, ఎంత తక్కువ స్థితిలో ఉన్నాను, ఎంత అధమ స్థితిలో ఉన్నప్పటికీ మొర్దెకైని ప్రధానమంత్రిగా చేసి దేవుడు మనల్ని కూడా అంత ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడు, అంత గొప్పగా చేస్తాడు మనల్ని కూడా. ఎప్పుడంటే దేవుని మీద ఆధారపడాలి. మనమందరం దేవుని మీద ఆధారపడదాము, ఆయన ఉన్నత స్థితిని మనం కూడా పొందుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. మేము చూస్తున్న బిడ్డలందరూ మిమ్మల్ని ఆనుకొని, మిమ్మల్ని హత్తుకొని, మిమ్మల్ని గొప్ప చేస్తూ నాయన మొర్దెకై ఆశీర్వదింపబడినట్లుగా వీరిని కూడా ఉన్నతమైన స్థితిలోనికి నాయన మీ చేత ఆశీర్వదింపబడినట్లు మీరు కృప చూపండి. కుటుంబాలను కాపాడండి, యవనస్తులను పట్టుకొనండి నాయన. త్రాగుబోతులు మా నాయన వ్యసనంతో బాధపడుచున్న వారిని, త్రాగుడి వ్యసనంతో బాధపడుచున్న వారిని మీరు నాయన విడిపించండి, రక్షణానందంతో నింపండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్న వారికి నెమ్మది దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవలు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.